అనేక సామాజిక వర్గాల్ని ఆందోళన గురి చేస్తున్నటువంటి అంశం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023. ఈ చట్టం తెచ్చే ఉద్దేశం కానీ ఈ ప్రభుత్వం అంతర్లీనంగా ఉండే ఆలోచనలు కానీ ఈ కూటమి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ప్రజలని ఏమరపాటుతో ఉండమని, దీనికి బలయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బలవుతారని చెప్పేసి ఒక రకంగా హెచ్చరిస్తూ బాధ్యతాయుతంగా ఈ యాక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడానికి వీల్లేదని మొదటి నుంచి కూడా కూటమి పార్టీలు దీన్ని ఉద్యమాలు చేస్తున్న న్యాయవాదులను కానీ ఇతరతర పౌర సామాజిక అందరినీ కూడా మద్దతు ప్రకటించడం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ యాక్ట్ని తయారు చేసేటప్పుడే, అంటే ఈయన ఏప్రిల్ 22, 2021లో జగనన్న శాశ్వత భూ హక్కు స్కీమ్ అని ఒకటి తెచ్చి, తద్వారా ఈ రాష్ట్రంలో ల్యాండ్స్లో మిగులు భూములు ఎన్ని ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఒక డేటా తీసుకొని దాన్ని వాళ్ళ స్వలాభానికి వాడుకుందామనే ఉద్దేశంతో ఈ యాక్ట్ని తయారు చేయడంలోనే ఆయన చట్ట నిపుణులు కానీ ఎవరిని సంప్రదించకుండా ఆశ్చర్యకరంగా రిటైర్డ్ తహసీల్దార్, వాళ్ళకు అనుకూలంగా ఉన్న తహసీల్దార్స్ నర్సరావుపేట నుంచి, పల్నాడు ఏరియా నుంచి ఎవరైతే వాళ్ళు అనుకూలంగా ఉంటారో వాళ్ళ చేత తయారు చేయించి కేంద్రం 2 సార్లు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రావిజన్స్ పెట్టడం జరిగింది. ఉదాహరణకి సెక్షన్ 38 దీంట్లో ఏం చేశారు అనంటే, కోర్టులు ఎవరు కూడా, సివిల్ కోర్ట్స్ ఎవరు కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ని విచారణ చేయకూడదు అనే ఒక సెక్షన్ని రూపొందించారు. దీనివల్ల ఏమిటి అనంటే, ఈ చట్ట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేయాలి, ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలి, ల్యాండ్ టైటిలింగ్ అప్పెలేట్ ట్రిబ్యునల్స్ని అపాయింట్ చేయాలి. ఇందులో ఇది ఎంత లోపభూయిష్టంగా ఉందో అంటే, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒక ల్యాండ్ ఫలానా వాడిది అని చెప్పి డిక్లేర్ చేశాక, అతను టైటిలింగ్ రిజిస్టర్లో మెన్షన్ చేశాక 2 సంవత్సరాల లోపు కానీ దానికి అభ్యంతరాలు ఉన్న వాళ్ళ దృష్టికి తీసుకురాకపోతే ఇంకా అది చెల్లదు. అలాగే టైటిలింగ్ ఏదైనా అబ్జెక్షన్ ఉండేటట్టయితే వీళ్ళు ఇచ్చినటువంటి టైము 7 నుంచి 15 దినాలు. ఏదైనా ఒక ఆర్డరు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ని ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తాడో అతని చేతికి రావడానికే 15 రోజుల కంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే కావాలని దాని మీద ఫైట్ చేసే టైంని తగ్గించేశారు. ఇంకోటి సర్ప్రైజింగ్ ఏమిటి అనంటే, సెక్షన్ 16లో యాక్చువల్గా మోడల్ యాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వీళ్ళు సజెస్ట్ చేసింది ఏమిటి అనంటే, అప్పీల్ టు ది హైకోర్ట్ అని వాళ్ళు మోడల్ యాక్ట్లో పెడితే, ఎంత దుర్మార్గంగా వీళ్ళు అప్పీల్ అనే పదాన్ని తీసేసి రివిజన్ టు హైకోర్ట్ అని పెట్టడం జరిగింది. అంటే అప్పిలేట్ అథారిటీ అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది అని అంటే, జాయింట్ కలెక్టర్స్ క్యాడరు, చీఫ్ సెక్రటరీ క్యాడరు, రెవెన్యూ అఫీషియల్స్ని ప్రతి దశలో కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అప్పిలేట్ అథారిటీ వరకు కూడా ఫ్రీజ్ చేసి ఓన్లీ రివిజన్కి హైకోర్టుకి పంపించాలి అన్నటువంటి దురుద్దేశపూర్వకంతో యాక్ట్ రూపొందించబడింది. ఇది టోటల్గా డిఫర్ అవుతుంది కాంట్రాక్ట్ యాక్ట్స్ 1872 కానీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 1872 కానీ, రిజిస్ట్రేషన్ యాక్ట్ 1909 కానీ, ఇవేవి కూడా పరిగణలోకి తీసుకోకుండా అగమేఘాల మీద హడావుడిగా ఈ యాక్ట్ని అమలు చేయాలని వీళ్ళు చేసిన ప్రయత్నాలకి రాష్ట్ర హైకోర్టు, ఏపీ బార్ కౌన్సిల్ వాళ్ళు పిటిషన్ వేయడంతో దాన్ని అమలు చేయడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. తరువాతను రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాద్ గారు ఇచ్చేస్తూ అసలు సర్వే 4000 విలేజెస్ అయిందన్నారు. ఆ సర్వే ఎంత లోపభూయిష్టంగా అవుతుందో అది తర్వాత అందరూ గమనించాలి. ఇంకా 13,000 గ్రామాల్లో సర్వే జరగలేదు.
సర్వే జరగకుండా ఈ యాక్ట్ని ఇంత అగమేఘాల మీదుగా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అమలు చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది అని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. ఇది కేవలం భూ దోపిడీకి భూమాయ చేయడానికి ఉద్దేశించినటువంటిది ఉద్దేశంతో ఈ ప్రభుత్వం దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది తప్ప ప్రజలకి మంచి చేయాలని ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తెచ్చిన చట్టం కాదని చెప్పి తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజలెవరూ కూడా ఆందోళన చెందొద్దు. మీ వైపు కూటమి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించడం జరిగింది, అలాగే బీజేపీ నాయకులు కూడా ప్రకటించడం జరిగింది. ఈ యాక్ట్ని ఇమీడియట్గా రిపీల్ చేస్తామని చెప్పేసి. కాబట్టి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈ యాక్ట్ని అమలు చేయనివ్వము అని చెప్పేసి మరొక్కసారి పునరుద్ఘాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడతారు.